ఆలోచించారంటే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఒక బీసీ మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. గొర్రెలు కాపర్లు ఒకటే రూమ్ పక్కన గొర్రెలు కట్టేసి ఉన్నారు, ఇంకో పక్క గేదెల పేడ ఉంది. అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుని అరగంట స్పెండ్ చేశారు. ఆయన ఏమి ప్రచారం కోసం ఆ ఇంటి నిండా రోడ్డు నిండా జనాలు రానిలే, అసలు నన్ను కూడా రానిలే నా కాన్స్టిట్యున్సీలో. ఆయన ఏంటి, వారి సమస్యలు ఏమిటి, ఏం చేస్తే మెరుగవుద్దని తెలుసుకుంటానికి రాష్ట్ర వ్యాప్తంగా గొర్రెల కాపర్లు అందరూ కూడా దాన్ని తీవ్రంగా హర్షించారు. చాలా మా సమస్యలు విన్నాడని చెప్పేసి ఒక నాయి బ్రాహ్మణ్ ఇంటికి వెళ్ళారు, ఒక షాప్కి వెళ్ళారు. షాప్కి వెళ్ళి ఒకటే కుర్చీ, ఆ షాప్ అదే ఏసీ సెలూన్ కాదు, ఒకటే కుర్చీ ఉన్న నాయి బ్రాహ్మణ్ షాపు, ఒక టిక్కీ, దాంట్లోకి వెళ్ళి అరగంట కూర్చున్నారు. ఏంటి మీ సమస్యలు ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, నాయి బ్రాహ్మణులందరూ కూడా సంతోషించారు. అట్లాగే ఈరోజు నిన్న తెనాలి వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు. రౌడీ షీటర్స్, గంజాయికి అలవాటు పడి సంఘ విద్రోహ శక్తులుగా గుర్తింపబడ్డ వ్యక్తులు ఆయన దగ్గరికి వెళ్ళేదలికి గంజాయికి అలవాటు పడిన